బ్లౌజ్ ఎప్పుడు కూడా ఇలాగే పెట్టాలి, రివర్స్ చేయకూడదు. రివర్స్ చేయకుండా స్టార్టింగ్ నెక్ చూసుకోవాలి, నెక్ ఎక్కడికి వచ్చిందో అక్కడ చూసుకోవాలి, బ్లౌజ్ని కలపకూడదు. తర్వాత నడుము చూసుకోవాలి, ఇక్కడికి వచ్చింది, ఓకేనా. నడుము నెక్ చూసుకోవాలి, ఇక్కడికి వచ్చింది. నెక్ చూసుకున్నాక పైది ఇలా మడత పెట్టి ఇది ఉంది కదా భుజం కుట్టు, దీనికన్నా కొంచెం ఎక్స్ట్రా పెట్టాలి. అంటే లోపలిది ఇక్కడికి ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇక్కడికి ఉంది టిక్ పెట్టాం, ఇది ఇక్కడికి ఉంది, ఇది కూడా ఇలా టిక్ పెట్టుకోవాలి. తర్వాత కదపకూడదు బ్లౌజు, చంక టిక్ పెట్టుకోవాలి. చంక టిక్ పెట్టుకొని ఈ కరువు అంతా ఇలా టిక్ పెట్టుకోవాలి. మీకు అంతకీ కావాలితే ఈ చంక దగ్గర కూడా ఇలా టిక్ పెట్టుకోవచ్చు. రౌండ్ అంతా పెట్టుకోలేము మనం, నేనైతే ఇలా పెట్టుకుంటాను. మొత్తం బ్లౌజ్ టిక్ పెట్టాను. ఇప్పుడు ఏదైతే టిక్ పెట్టుకున్నానో దాని నుంచి మనం మార్జిన్ చేస్తున్నాను. కరువులు ఆటోమేటిక్గా మీకు చెప్పేసాను, అర్థమైందా. కరువు ఇలా చేసుకోవాలి, ఈ కరువుని. సో ఇక్కడికి వచ్చింది ఇది. కాకపోతే ఇది ఒకటైనా నా పొజిషన్గా ఇది వినండి చాలు. ఇలాగే నేను చెప్పేది ఇలాగ, ఇది ఇక్కడికి వచ్చింది కూడా చెడిపోతుంది ఇక్కడ పెట్టామంటే ఇలాగా. కాబట్టి ఈ టిక్ని బేస్ చేసుకొని ఇలాగా రౌండ్ చేసుకొని ఇది చూడు ఇలా క్రాస్ చేసేయండి. ఎక్స్ట్రా ఖర్చు క్రాస్ చేసుకోండి ఇలాగ సేమ్ అంతే. బ్యాక్ అయిపోయింది, స్టాప్ చేద్దాం.